ప్రధానంగా తీసుకుంటే మనం ఈ ప్రైమరీ పెరిటోనియల్ క్యాన్సర్కి సెకండరీ పెరిటోనియల్ క్యాన్సర్కి డిఫరెన్సెస్ ఏంటి? సో ప్రైమరీ పెరిటోనియల్ క్యాన్సర్ అంటే అక్కడ పెరిటోనియల్లో 2 లేయర్స్ ఆఫ్ మీసోథీలియల్ సెల్స్ ఉంటాయి. దాని మధ్యలో కొద్ది టిష్యూ ఉంటుంది, సబ్ మీసోథీలియల్ కనెక్టివ్ టిష్యూ అని, ఇలా మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. సో ఆ కణాల్లో మొదలయ్యే క్యాన్సర్స్ని ప్రైమరీ పెరిటోనియల్ క్యాన్సర్స్ అంటాం. సపోజ్ మీసోథీలియోమా అంటాం, అంటే మీసోథీలియల్ సెల్స్ నుంచి వచ్చే క్యాన్సర్ మీసోథీలియోమా అంటాం. వేరాజ్ ఓవేరియన్ క్యాన్సర్ పెరిటోనియల్ మెటాస్టేస్ అంటాం, అంటే ఓవరీలో క్యాన్సర్ మొదలై ఉంటుంది. చిన్నగా ఉన్న సిమ్టమ్స్ లేట్గా డిటెక్ట్ చేయడం వల్ల, లేకుంటే లేట్ క్లినికల్ ప్రజెంటేషన్ వల్ల, లేకుంటే అసలు సిమ్టమ్స్ లేకపోవడం వల్ల సెకండ్ స్టేజ్ దాటి థర్డ్ స్టేజ్కి వచ్చినప్పుడు అక్కడ నుంచి పెరిటోనిక్ స్ప్రెడ్ అవుతుంది. సో అలా స్ప్రెడ్ అయ్యే క్యాన్సర్స్ని సెకండరీ క్యాన్సర్స్ అంటాం. పెరిటోనియంలోనే మొదలయ్యే క్యాన్సర్స్ని ప్రైమరీ క్యాన్సర్స్ అంటాం. బట్ ఈ రెండింటికి డిఫరెన్షియల్స్ ఎప్పుడు తెలుస్తాయి అంటే యూజువల్లీ మనము బయాప్సీ తీసినప్పుడు మాత్రమే కనుక్కోగలం. కానీ కొన్నిసార్లు బయాప్సీలో కూడా ఈ క్యాన్సర్ ఎక్కడ మొదలైందని కనుక్కోవడం కూడా చాలా కష్టమవుతుంది.